హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను కంద బచ్చలి కూర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికి కావాల్సింది మనకి కంద బచ్చలి, అవి రెండు కూడా మనం పసుపు వేసేసుకుని చక్కగా ఇలాగా ఉడికించేసుకోవాలి. ఓకేనా. కంద మంచి కంద అయిందంటే అసలు ఇలాగ లేహ్యంలా అయిపోతుంది అనమాట. అండ్ ఈ బచ్చలు కూడా మనం సిటీలో ఉంటున్నాం కాబట్టి మనకి మట్టు బచ్చలే దొరుకుతుంది. అదే మనం పల్లెటూరులో అది అయితే కొంచెం కాడ బచ్చలు దొరుకుతుంది, అదైతే ఇంకా టేస్టీగా ఉంటుంది. ప్రస్తుతం మనకి అది నాట్ అవైలబుల్ కాబట్టి నేను ఇవాళ మట్టు బచ్చలు వచ్చింది, మాకు కందా బచ్చలి వేద్దాము, సరే ఒకసారి అందరికీ చూపిద్దాము. కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు కదా. నా స్టూడెంట్లు వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు మీ కూరలు ఎలాగని. సో అందువలన దీనికి కందా బచ్చలి ఇలా మనం పసుపు వేసుకుని నీట్గా ఇలాగ ఉడకపెట్టేసుకోవాలి. ఇంకా పచ్చిమిరపకాయ, అల్లం కూడా మనం ఇలాగా మిక్సీ చేసేసుకోవాలి. దీనికి తగినంత చింతపండు గుజ్జు, అండ్ లాస్ట్లో మనం మామూలుగా పోపు దినుసులు మామూలే మనకి స్పూను శనగపప్పు, స్పూను మినప్పప్పు, ఒక 4 మిరపకాయలు. సో ఓకే, ఆయిల్ వేసేసుకుందాం. దీంట్లో కందా బచ్చలి మంచి బలమైన కూర అండి, మంచి ఐరన్ అందుతుంది ఇది. లాస్ట్లో మనం దీనికి ఆవ వేసుకుంటాం అన్నమాట. పోపు వేగుతుంది. నెల 2 నెలలకు ఒకసారి ఇలాంటి ఐరన్ ఉన్న కూర చక్కగా చేసుకుని తినచ్చండి. మంచి ఐరన్ అందుతుంది మనకి. దీంట్లో కొంచెం మనం కరివేపాకు వేసుకుందాం. పోపంతా కూడా బాగా వేగిపోయింది. దీంట్లో ఇప్పుడు మనం ఈ కందా బచ్చలి రుబ్బుకుని ఉంచుకున్నాం కదా, ఉడకపెట్టుకుని దీన్ని వేసేస్తున్నాం. నేను ఈసారి తీసుకున్న కంద బాగుందండి ఓయ్, అందువల్ల మంచిగా లేహ్యంగా ఉడికిపోయింది. దీంట్లో ఇందాక మనం పచ్చిమిరపకాయలును అల్లం తిప్పుకుని ఉంచుకున్నాం కదా, కొంతమంది ముక్కల్లా కూడా వేసుకుంటారు. నా పద్ధతిలో నేనేమో ఇలాగా మిక్సీ చేసేసి వేస్తాను. ఉప్మాకి తరుక్కున్నట్టుగా కూడా కొంతమంది వేసుకుంటారు. అలాగే చింతపండు గుజ్జు లేదు అనుకుంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. దీనికి తగినంత ఉప్పు వేసేసుకుందాం. ఓకే, నేను చింతపండు గుజ్జు కూడా వేసేస్తున్నాను. మన కూర క్వాంటిటీని బట్టి మనం ఇవన్నీ వేసుకోవాలి. ఇది ఎక్కువ చేసుకుంటే ఎక్కువ వేసుకోవాలి, తక్కువ చేసుకుంటే తక్కువ. కారం అది కూడా మీరు తినే కారాన్ని బట్టి. నేనైతే నేను ఈ కూరకి 4 పచ్చిమిరపకాయలు తిప్పానండి, చిన్న అల్లం ముక్క, ఎందుకంటే ఘాటు ఉంటుంది కదా. తర్వాత లాస్ట్లో ఏంటంటే మనం దీనికి ఇది ఆవపెట్టి కూర అంటారనమాట. సో దీనికి మనం ఏంటంటే ఇలా ఆవాలు మెత్తగా నూరేసుకోవాలి. ఇది అంతా చల్లబడిన తర్వాత, కూర అంతా చల్లబడిన తర్వాత లాస్ట్లో ఈ ఆవ కలుపుకోవాలి. ఓకేనా, చూసారా. సో కందా బచ్చలి కూర మనకి రెడీ టు ఈట్. సో
ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ధన్యవాదములు.